హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్నాస్ కిచెన్. నేను మీ నీరజ. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా వంటలన్నీ చూస్తున్నారండి, అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మంచి చాక్లెట్తో వచ్చినానండి నేనైతే. ఇదండి, మనము ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నానండి. డార్క్ కాంపౌండ్ మళ్ళీ అంటే మిల్క్ కాంపౌండ్ రెండు మిక్స్ చేసి నేను చేస్తున్నాను చాక్లెట్, హోమ్మేడ్ చాక్లెట్. మన పిల్లలకి చాక్లెట్ అడిగారు అనుకోండి, అప్పటికప్పుడు మనం ఒక 10 నిమిషాలలో ఇవి ఉన్నాయంటే ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు. బర్త్డే ఉన్నా కానీ దేనికైనా కానీ చాలా బాగుంటాయండి. మొత్తానికైతే ఇప్పుడు మా ఇంట్లో మా మన్మన్ల గురించి చేస్తున్నాను. నా ఎంబడి పడుతూ ఉన్నారు. చాక్లెట్స్ రీల్స్ వస్తున్నాయి కదండి, చాక్లెట్స్ అమ్మమ్మ చాక్లెట్స్, అందు గురించి అనేసి నేను చాక్లెట్ ప్రిపేర్ చేద్దాం, అట్లాగే మీకు కూడా చూపించినట్టుంటుంది అనేసి నేను చేస్తున్నానండి. ఇది ఎట్లా చేయాలో ఏం కావాలి దీనికి చూద్దాం రండి. చూడండి, నేనైతే ఒకటి మిల్క్ కాంపౌండ్, ఒకటి డార్క్ కాంపౌండ్, రెండు మిక్స్ చేసి చేస్తున్నానండి. ఒకటే ఫ్లేవర్ కాకుండా టూ ఫ్లేవర్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఇవి రెండు కలిపి మనము ఇప్పుడు చాక్లెట్ చేసుకుందాము. ఈ చాక్లెట్ మౌల్డ్ వచ్చేసేసి మన ఇష్టం అండి, ఏంటన్నా చిన్నదన్నా చేసుకోండి, పెద్దదన్నా చేసుకోండి. ఇట్లా చూడండి, ఇవి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, డిమార్ట్లో ఉంటాయి. చాలా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదండి ఇవన్నీ. అందు గురించి అనేసి చూద్దాము. ఇప్పుడు మనము ఏం లేదండి, చాక్లెట్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ ఒక వెరైటీతో స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ ఇంకొక వెరైటీ స్టార్ట్ చేద్దామండి. అన్ని వెరైటీస్ చేసుకోవాలండి మనం కూడా కదా, అట్లా అనమాట. చూడండి, ఆల్రెడీ మా పిల్లలు ఏం చేసిరంటే కొంచెం లాగించేసేసిరండి అప్పుడే. అందు గురించి చెప్తున్నా నేను. చూడండి, ఓకేనండి. అంతా చేస్తలేనండి మొత్తము. మనం ఇప్పుడు అది మిల్క్ కదా, ఇప్పుడు డార్క్ తీద్దాం. ఓకే, చాలండి. కొంచెం అంతా మనము ఇట్లా పీసెస్ కట్ చేసుకుందామండి. ఎంత మెల్ట్ చేసుకోవాలి కదా మనము, కొంచెం పెద్దగా ఉంటే కూడా మనకి అట్లా, అందుకని కొంచెం కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి. అట్లా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పిల్లలకి మనం ఇంట్లో మంచిగా ఈజీగా చేసి పెట్టుకోవచ్చండి చాక్లెట్స్. మనకేం పెద్ద పనేం ఉండదు. ఇది ఒకసారి చూసిరంటే మీకే వచ్చేస్తుంది. చూడండి, నేను ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టినానండి, ఎందుకంటే మళ్ళీ కటింగ్ కష్టమవుతుంది. ఒక 10-15 నిమిషాల ముందు మీరు తీసి బయట పెట్టుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది ఇంకా కటింగ్. అట్లా మనం మెల్ట్ చేసుకుందాం దీన్ని. మనం కింద ఒక గిన్నె ఏదైనా తీసుకోండి, అందులో వాటర్ వేసుకొని ఇది పెట్టుకోవాలండి మనం ఇట్లా. ఎందుకంటే డబుల్ బాయిల్ చేయాలి, ఎందుకంటే డైరెక్ట్ మెల్ట్ చేయొద్దు చాక్లెట్ని. డైరెక్ట్ మెల్ట్ చేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది, రాదు ఇంకా. అట్లా అందుకే చెప్తున్నా. చూడండి, అంతా ఇందులో వేసుకొని మెల్ట్ చేసుకోవడమే ఇప్పుడు మన పని. నీళ్ళు వేడైన కొద్దీ మనకి ఇది మెల్ట్ అయిపోతుంది, అంతే అండి. మెల్టింగే ఇప్పుడు మనకు పని. ఇలా మెల్ట్ ఊరికనే అయిపోతుంది, తెలుసు కదండి మీకు. చూడండి, అయితేనే ఉన్నది. వాటర్ హీట్ ఎక్కిందంటే మెల్ట్ అయిపోతుంది చాక్లెట్. 2 ఫ్లేవర్స్ వేస్తే ఏమవుతుందంటే బాగుంటుందండి. 2 ఫ్లేవర్స్. ఓన్లీ మనం డార్క్ కాంపౌండ్ తీసుకున్నాం అనుకుంటే చేదు వచ్చేస్తుంది చాక్లెట్. ఇట్లా మిల్క్ ఏదన్నా ఇంకా ఏదన్నా మీరు బటర్ కానీ ఇంకేదన్నా యాడ్ చేసుకోండి, అందులో బాగుంటుంది. అట్లా మెల్ట్ అయినాక చూద్దాం. మనకు కొంచెం మెల్ట్ అయిపోయిందంటే అయిపోతుందండి, మౌల్డ్స్లో వేసుకోవడమే ఉంటుంది. ఇంకా పిల్లలకి ఏదైనా బర్త్డే పార్టీ అయిందనుకోండి, మనమైతే వన్ డే బిఫోరు దీన్ని ప్రిపేర్ చేసుకోండి, మంచిగా స్కూల్లో ఇవ్వచ్చు. ఇంటికి వచ్చిన గెస్ట్లకి పిల్లలకి మంచిగా ఉంటుందండి. మనం ఇంట్లో చేసింది అదొక
అదేంటంటే సంతోషమే వేరే ఉంటుంది కదండి. మనం ఇంట్లో చేసి మన పిల్లలకు మనం చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే కదా. అందు గురించి అనేసి మా పిల్లలైతే అమ్మమ్మ నాకు చాక్లెట్ నేను తీసుకొచ్చి కూడా ఇప్పుడు చాలా రోజులు అయిందండి, ఒక 15 days లెక్క అవుతుంది. చేద్దామంటే నాకు ఏదో ఒక పని ఉంటున్నట్లు నేను చేయట్లేదు. మా పెద్దోడైతే అమ్మమ్మ నాకు ఇంకెప్పుడు చేస్తావు చాక్లెట్స్, నేను కూర్చుంటే చాలు చాక్లెట్ తీసుకొచ్చి చూపిస్తుంది ఫ్రిడ్జ్లోకించి, ఈరోజు ఏమన్నా కానీ అనేసి ఇంకా చేసేస్తున్నానండి. పాపం వాడి కోరిక తీరుతుంది ఈరోజు. పిల్లలకి ఎట్లుంటుందండి చాక్లెట్, అది కూడా చాక్లెట్ అంటే ఇంకేం ఉరికొచ్చేస్తారు ఫస్ట్, అట్లుంటుంది అన్నట్టు పిల్లలకి. మీరు కూడా చేయండి. ఇప్పుడు ఇది మెల్ట్ అయిందో లేదో చూద్దాం. డార్క్ మిల్క్ 2 మిక్స్ అయిపోయినాయి చూడండి. ఇంకా చూడండి ఇట్లా కొంచెం ఎక్కడ బబుల్స్ ఉన్నా కానీ ఊరికనే మెల్ట్ అయిపోతుంది, తెలుసు కదండి మీకు వేడికి. అంతే కొద్దిగా ఇట్లా అనుకుంటే అయిపోయింది, మనకి చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. మౌల్డ్ వేసుకుందాం మనం ఇప్పుడు. అంతే అండి, ఇంకా అయిపోయింది ఇది. చూడండి ఇగో, చూడండి ఇగో మొత్తం ఇందులో ఫిల్ చేసుకోవడమే ఉంటుందండి. నీట్గా ఫిల్ చేసుకోండి. ఒకసారి అంత చేసినాక ట్యాప్ చేసుకుందాం, చూపిస్తాను నేను అది కూడా. పిల్లలకి మస్తు ఎగ్జైటింగ్ ఉంటారండి ఈ చాక్లెట్స్ విషయంలోనైతే నిజంగా. అయ్యో కూర్చున్నారాడ మా పిల్లలు, ఇంకా అయిపోయిందా అని. చూడండి ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకోవాలి మొత్తం అంతా, ఎందుకంటే ఈవెన్గా వచ్చేస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఒక స్పాచులతోనే నీట్గా చేసేసుకోండి, అంతే. ఎక్స్ట్రా ఏమంటే మనకు వచ్చేస్తుంది బయట, అంతే. చూడండి ఓకేనా, ఈవెన్గా వచ్చింది కదా ఇప్పుడు. చూడండి అంతే. ఇది మనం ఇట్లాగే ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, అంతే. మనకి 3 ఫుల్ అయిపోయినాయండి, చూసిరా. ఒకటి బిగ్ సైజ్ డైరీ మిల్క్ వచ్చేసింది. అన్ని ఇట్లా ట్యాప్ చేసుకోవాలండి. ఇగో చూడండి, మనం ఏదైనా క్రీమ్ వేసినాక చాక్లెట్ వేసినాక ఇట్లా అనేసేయాలి, మంచి సెట్ అయిపోతుంది మనకి. ఇదైనా ఇంకిదైనా. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడతానండి, ఫ్రిడ్జ్లో పెట్టినాక చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టినానండి నేను, ఒక 5-10 minutes కూడా కాలేదండి. ఊరికనే మనకి ఫ్రిడ్జ్లో ఎంతసేపు అవుతుందండి. ఇక చూడండి, చూసిరా మన హోమ్మేడ్ చాక్లెట్ రెడీ. ఎంత బాగున్నాయి తెలుసా అండి. ఇగో చూడండి, చూస్తుంటేనే మనకి తినబుద్ధి అవుతుంది. ఇంకా పిల్లలు ఏం చేస్తారో చూడండి. ఇక పిల్లలకైతే ఇక ఆగుతారా అండి, మన చేతిలో కూడా ఉండరాలి చాక్లెట్స్ చూస్తే. అట్లా ఎంత బాగా వచ్చినాయి కదా, అన్నీ ఈజీగా అయిపోతుందండి మనకి, ఈజీగా వచ్చేస్తాయి. ఏంటంటే సిలికాన్ కదా, ఈజీగా వచ్చేస్తుంది మనకి చాక్లెట్స్, అంతే. ఎంత కూడా టైం పట్టలేదు, 10 minutes లోపల మనకి సెట్ అయిపోయింది. చిన్ని హార్ట్స్. మన బిగ్ చాక్లెట్. చూసిరండి, ఎవరండి హ్యాపీగా అన్నులు ఈ చాక్లెట్స్ చూసి. ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఇప్పుడు పిల్లలు ఇది వేసుకొని ఉరుకుడే బయట, ఇక అంత బాగుంటుందండి. చూడండి, సూపర్ అండ్ సూపర్ చాక్లెట్స్ రెడీ మనకి. ఇట్లనే మనము పిల్లలకైనా గెస్ట్లకైనా ఇవ్వలేం కదండి. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే
నేను ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నానండి. ఇగో చూడండి, చాక్లెట్ ర్యాపరు. పిల్లలకైతే టెంప్టింగ్ అయిపోతారండి. ఇందులో మనము చాక్లెట్స్ పెట్టి చేస్తే చాలా వచ్చినాయండి. అసలు ఎన్ని వచ్చినాయో తెలియదు కానీ ఫుల్గా వచ్చింది బాక్స్లో. మనకి మంచిగా చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇవన్నీ సూపర్గా వచ్చినాయి చూడండి. ఒకటి బటర్ పేపర్ కూడా వచ్చింది. ఒకటి ఇట్లా పెట్టేసి మీరు ఎట్లనన్నా ప్యాక్ చేసుకోండి. నేనైతే చూడండి గిఫ్ట్ ప్యాక్ చూడండి. పిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా మనకి మంచిగా. అన్నీ ఇట్లా మంచి ప్యాక్ చేసి బర్త్డేకి వచ్చినప్పుడు ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారండి కదండి. అందు గురించి చెప్తున్నా నేను. ఇంకొకటి కూడా చేద్దామండి. బటర్ పేపర్ ఉంటే లోపల మనకు అసలు మెల్ట్ కాకుండా ఆల్ మిక్స్ కలర్స్ వచ్చినాయండి ఇందులో. నాకెందుకో 2 ఒకటే కలర్స్ వచ్చినాయి. చూద్దాం ఏమేం కలర్స్ వచ్చినాయి మనము. చూడండి గ్రీన్ కదా, మంచి కలర్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి కలర్స్. నేను అది చూసే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. అన్నీ ఆల్ మిక్స్ కలర్స్ వచ్చినాయి దీంట్లో. సూపర్గా వచ్చినాయి కలర్స్ అన్నీ. పిల్లలైతే ఎంత బాగా అసలు. ఇది ఇంకొక ప్యాక్ అండి. అదే కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం. చూడండి ఎంత బాగున్నాయి కదండి. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి నేను చూస్తుంటే. అంతే చూసిరండి మన బర్త్డే చాక్లెట్స్. ఇంట్లో ఎంజాయ్ చేసే చాక్లెట్స్. ఇది డైరీ మిల్క్ లాంటి చాక్లెట్ చూడండి. మనం బయట కొనుక్కుంటే ఎన్ని డబ్బులు అయితే ఇంట్లో చేసుకుంటే అసలు దాని గురించి మనకి ఏ టెన్షన్ లేకుండా ఇంట్లో హాయిగా అయిపోతాయండి. చూడండి అంతే ఎంత బాగా వచ్చినాయి. మీరే చూడండి, మీరు కూడా చూసి చేసుకోండి. పిల్లల గురించి చేయండి మీరు కూడా కదండి. మన చాక్లెట్స్ సూపర్ కదండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి మీరే. ఇదిగో మీరు కూడా చేయండి అండి. చేసి ఎట్లా వచ్చింది నాకు కూడా చెప్పండి సరేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకైతే ఇవి చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. పిల్లలకి చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చేది హాలిడేస్ కదండి. అన్ని రోజు ఒక వెరైటీ చేసి పిల్లలకు పెట్టండి. బర్త్డేలో కూడా ఎంత బాగుంటుంది తెలుసా. ఇది బర్త్డేకి ఇట్లా గిఫ్ట్ ప్యాక్ ఇంటికి వచ్చిన గెస్ట్ పిల్లలకి ఇట్లా ఒక ప్యాక్ చాక్లెట్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి కదా. ఎంత బాగున్నాయో. మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నా. చేసి నాకు కామెంట్ చేయండి, నేను టేస్ట్ చేస్తానండి. చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చాయో ఇందులో. లిటిల్ హార్ట్ చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్. క్యాండీ డిజైన్ అండి చూడండి చాలా బాగున్నాయి కదా. క్యాండీ తీసుకుంటా నేను. చాక్లెట్ తెలుసు టేస్ట్, కాకపోతే చాలా బాగుందండి. టేస్ట్ అనుకోలేదండి, నిజంగా బాగుందండి. చాలా అంటే బాగుంది. అంటే మనం మిల్క్ డార్క్ 2 మిక్సీ చేసినాం కదా, చాలా టేస్ట్ వచ్చిందండి. చాక్లెట్ బాగుంది. ఎట్లాగో పిల్లలు టెంప్ట్ అయిపోతారని నాకు అర్థమైపోయింది. చాలా బాగుంది టేస్ట్, సూపర్. మీరు కూడా చేయండి, చేసినా కామెంట్ చేయండి అండి. బాయ్.